Hello friends, welcome back to the daily vocabulary LTX classes. అందరూ బాగున్నారా? Friends, today is the last day. ఈ రోజు ఆఖరి రోజు. దేనికి ఆఖరి రోజు? ఈ మంత్ కి లాస్ట్ డే అన్న విషయం అందరికీ తెలుసు. అది కాదు నేను చెప్పేది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్సులో జస్ట్ 2000 రూపీస్ కి మాత్రమే జాయిన్ అవ్వడానికి టుడే ఈస్ ద లాస్ట్ డే. అది కూడా లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనం 2 times లాస్ట్ డేని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే కొంతమంది ఇంకా జాయిన్ అవుతా అన్నారు. సో ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అయ్యే ప్లాన్ లో ఉన్నారో ఈ రోజు సాయంత్రం లోపల జాయిన్ అవ్వండి. అది కూడా జస్ట్ 2000 రూపీస్ ఫీజుకి మాత్రమే. ఎందుకంటే ర్యాపిడ్ నుంచి ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతోంది, 3000 రూపీస్ అవుతోంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్న ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో రికార్డెడ్ వీడియోస్ తో పాటు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మనం అనుకున్న విధంగా ఇంగ్లీష్ వచ్చేదాకా, మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేదాకా, మంచి స్కోర్ వచ్చేదాకా కూడా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ కోర్సుని యూజ్ చేసుకోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ వినడమే కాదు, లైవ్ క్లాసెస్ ద్వారా కూడా. మరొక్కసారి చెప్తున్నాను, టుడే ఈస్ ద లాస్ట్ డే టు జాయిన్ ద ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ just at 2000 rupees only. From tomorrow the fees is going to be rupees 3000 my dear friends. ఓకేనా? ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి ముందు నుంచే ఇంగ్లీష్ కి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చాలా అవసరం. సో అటువంటి స్టూడెంట్స్ కోసమే ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యూటిఫుల్ కోర్స్. ఇంకా ఏ వివరాలు కావాలన్నా కూడా మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి. నంబర్ వచ్చి 7893899553. ఈ రోజే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. రేపటి నుంచి మళ్ళీ ఫీజు అనేది 1000 రూపీస్ పెరుగుతోంది, 3000 అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్, మనం కానీ తీసుకుంటే ప్రతిరోజు కూడా మనం మన వొకాబులరీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన ఇడియంతో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇడియమ్స్ కి సిలబస్ అంటూ ఉండదు. కొన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇడియమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం మన డైలీ వొకాబులరీ క్లాస్ లో ఒక ఇడియం అయినా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జాయిన్ అవుతారో కొన్ని వందల ఇడియమ్స్ కు సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్ రికార్డెడ్ చేసి మీకోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ లో అవైలబుల్ గా ఉంచారు. కాబట్టి మీరు ఇడియమ్స్ మీద మాత్రం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చాలా అవసరం. ఈ రోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. ఇదేంటిది? హార్స్ ని తినేయడం అంటే ఏంటంటే ఏం లేదు, చాలా సింపుల్ మీనింగ్ అండి. మనం విపరీతమైన ఆకలితో కానీ ఉన్నప్పుడు మనం ఇటువంటి ఇడియం ని వాడతాము. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ అంటాం కదండి, అదే దీని యొక్క అర్థం. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను చూడండి. ఐఎమ్ సో గ్లాడ్ ఐ ఆర్డర్డ్ అన్ ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా. ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. నేను చాలా ఆకలితో ఉన్నాను అని చెప్పేటప్పుడు మనం యూజ్ చేసే ఇడియం ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. వాట్ ఇస్ దట్? ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. ఇలా మనం ఇడియమ్స్ మీద ఎంత వీలుంటే అంత ఫోకస్ పెట్టడం అనేది చాలా అవసరం. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. అంతేకాకుండా ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఆ వెబ్సైట్ లోంచి డైరెక్ట్ గా మీరే ఆన్లైన్ పేమెంట్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఫ్రీ డెమో క్లాసెస్ వినాలనుకుంటే కూడా వెబ్సైట్ లో లాగిన్ అయితే ఉచిత డెమో క్లాసెస్ కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు చెప్పిన ఇడియం ఆఫ్ ద డే బాగా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మనం హిందూ పేపర్ లోకి వచ్చేసాము. ఈ రోజు హిందూ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 6 లో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో లెఫ్ట్ సైడ్ ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే వచ్చింది. ఇందులో ఇంటెంట్ అనే ఒక పదం కనిపించింది. ఇంటెంట్ అంటే యాక్చువల్ గా మనకి ఉద్దేశం అంటాం, అదే రాసుకోండి. ఇంటెంట్ అంటే ఒపీనియన్, ఉద్దేశం, అభిప్రాయం అంటాం. అయితే సీమ్స్ ఇంటెంట్ అన్నారంటే ఏంటంటే సంకల్పంతో ఉన్నారు అని అర్థం. కాబట్టి ఇంటెంట్ అంటే రాసుకోండి డిటర్మినేషన్.
ఇంటెంట్ అంటే రాసుకోండి డిటర్మినేషన్. ఇంటెంట్ అంటే రాసుకోండి డిటర్మినేషన్. ఏమంటాము? డిటర్మినేషన్ అంటాం. ఇక ఇదే పారాగ్రాఫ్ లో చూస్తే మనకి బ్రెయిన్ స్టార్మింగ్ అనే వర్డ్ అయితే వచ్చింది. ఇది గతంలో కూడా అనేక సార్లు మనం చెప్పుకున్న వర్డే, కొత్త వర్డ్ ఏమీ కాదు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే విపరీతంగా ఆలోచించడం, మేధో మదనం చేయడం అంటాను చూసారా. సో థింకింగ్, అంతకంటే ఏం లేదు. కావాలంటే రాసుకోండి, మంచి వొకాబులరీయే. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే థింకింగ్ అని రాసుకోండి. ఇక సినికల్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. అంటే సినికల్ అంటే యాక్చువల్ గా ప్రతి విషయంలో కూడా డౌట్ పడడం, ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ గా ఆలోచించడం. సొసైటీ పట్ల, మనుషుల పట్ల, ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, ప్రతి కోణంలో నెగిటివ్ గా ఆలోచిస్తూ డౌట్స్ గా ఉంటే దాన్ని సినికల్ అంటాము. నెగిటివ్ అని రాసుకోండి. ఇక అబాండెంట్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీలో చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటారని వారి కోసం చెప్తున్నాను. అబాండెంట్ అంటే వదిలి పారేయడం, లీవ్. అబాండెంట్ అంటే లీవ్ అని రాసుకోండి. అబాండెంట్ అంటే లీవ్ అని రాసుకోండి. ఇక చాలా ముఖ్యమైన వొకాబులరీ ఒకటి వచ్చేసింది, గమనించండి. బాయిస్ట్రస్. బాయిస్ట్రస్ అంటే గోల గోలగా అంటాను చూసారా, నాయిసీ అని రాయండి. బాయిస్ట్రస్ అంటే నాయిసీ, గోల గోలగా అంటాను చూసారా, అలా. బాయిస్ట్రస్ అంటే గోల గోలగా అంటాను చూసారా, అలా. అప్లామ్ అంటే విపరీతమైన ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని రాయండి. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎటువంటిది అంటే గోల గోలగా కాకుండా శాంతంగా. అందుకే దీన్ని మనం కాన్ఫిడెన్స్, అలాగే పాయిస్ అని కూడా అంటాం. పాయిస్ అంటే మౌనంగా ఉంటాము కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాము. సో అప్లాంబ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని రాయండి. పాయిస్ అని కూడా రాయండి. అప్లాంబ్ అంటే ఏం రాస్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని రాస్తారు, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని రాస్తారు, లేదా పాయిస్ అని కూడా రాస్తారు. ఇలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి మంచి మంచి వొకాబులరీ కొన్ని దొరికేయండి. ఇంకా ఏమున్నాయని చూస్తూ ఉంటే స్టిర్ అనే ఒక వొకాబులరీ అయితే దొరికిందండి. స్టిర్ అంటే యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే యాజిటేట్ అని రాయండి. అంటే గొడవ అవ్వడానికి కారణం అన్నమాట. లేదు అంటే గొడవనే కాదు, ఏదైనా కూడా. మోటివేట్ అనండి, పోనీ సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? టు స్టిర్ ఫ్రెష్ థాట్స్ అన్నారు, అంటే కొత్త ఆలోచనలు రేకెత్తించేలాగా. కాబట్టి మోటివేట్ అని రాయండి, ఈజీగా ఉంటుంది. మోటివేట్ అని రాయండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక ముఖ్యమైన ఇడియం వచ్చేసిందండి ఈ రోజు. న్యూ బ్లడ్ అనే ముఖ్యమైన ఇడియం అయితే వచ్చింది. ఇక్కడ న్యూ బ్లడ్ అంటే కొత్త రక్తం అని కాదు, కొత్త ఆలోచనలు అని. ఇది ఒక ఇడియం అండి. న్యూ బ్లడ్ అంటే న్యూ ఐడియాస్ అని రాయండి. న్యూ బ్లడ్ అంటే న్యూ ఐడియాస్ అని రాయండి. ఎడియర్ టు అంటే కట్టుబడి ఉండడం. ప్రిపోజిషన్స్ లో కూడా మనం చెప్పుకుంటాము ఎడియర్ టు. సో ఎడియర్ టు అంటే రాయండి ఏంటి అంటే స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ అని రాయండి. స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ అని రాయండి. ఎడియర్ టు అంటే స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ అని రాయండి. అలాగే మనం కానీ చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి ఇందులో ఒక ముఖ్యమైన పదం అయితే కనిపించింది. చాలాసార్లు గతంలో కూడా మీకు ఈ వర్డ్ గురించి మాట్లాడాను. ఫిడిలిటీ అంటే నిజాయితీ అనమాట అండి. లాయాలిటీ అని రాయండి. ఫిడిలిటీ అంటే ఇంటిగ్రిటీ అని రాయండి. లాయాలిటీ అంటాం కదా, అలా అనమాట, నిజాయితీ. సో ఫిడిలిటీ అంటే నిజాయితీ, లాయాలిటీ. లాయల్ గా ఉండడం అంటాం, విన్నారా? అలా అనమాట. ఫిడిలిటీ అంటే లాయాలిటీ, లాయల్ గా, బీయింగ్ వెరీ లాయల్ అంటాం కదండి, అలా అనమాట. ఫిడిలిటీ అనేది చాలా మంచి పదం. అలా దాదాపుగా ఈ ఒక్క ఆర్టికల్లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. కాంగ్రిగేషన్ అంటే సమావేశం. ముఖ్యంగా భక్తుల సమావేశానికి మనం ఎక్కువ కాంగ్రిగేషన్ వాడతాం. సో ఏ లార్జ్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ అని రాయండి. చాలా మంది యొక్క కలయిక. 10-20 మంది ఉంటే కాంగ్రిగేషన్ అనము. కొన్ని వందల మంది ఒకే చోటకు వస్తే ఒక పని మీద దాన్ని కాంగ్రిగేషన్ అంటాము. జనరల్ గా కాంగ్రిగేషన్ అనే వర్డ్ భక్తులకు వాడతామన్నమాట. ఇక హార్డ్లీ అంటే నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. హార్డ్లీ అంటే చాలా అరుదుగా అంటాము. హార్డ్లీ అంటే చాలా అరుదుగా. అలాగే ఈ ఆర్టికల్లో మనకి ముఖ్యమైన ఇడియం ఒకటి వచ్చేసిందండి, బ్లడ్ అండ్ స్వట్. బ్లడ్ అండ్ స్వట్ అంటే రక్తం చెమట అని కాదు. బ్లడ్ అండ్ స్వట్ అంటే హార్డ్ వర్క్, కష్టం అని అర్థం. చూసారా, 2 ఇడియమ్స్ వచ్చాయి మనకి. బ్లడ్ అండ్ స్వట్ అంటే కష్టం అని అర్థం, హార్డ్ వర్క్. బౌంటీస్ అంటే బహుమతులు అంటాం కదండి, రివార్డ్స్ అని రాసుకోండి.
బౌంటీస్ అంటే రివార్డ్స్ అని రాసుకోండి. బౌంటీస్ అంటే రివార్డ్స్ అని రాసుకోండి. అదిగోండి ట్రిగ్గర్డ్ అనే వర్డ్ రాకనే వచ్చేసింది. ట్రిగ్గర్డ్ అంటే కూడా రెచ్చగొట్టడం, మోటివేట్ అండి. ట్రిగ్గర్డ్ అంటే కూడా రెచ్చగొట్టడం, మోటివేట్ అండి. లేకపోతే కారణం అవ్వడం అని కూడా అంటాం. సోర్స్ అని కూడా అంటాం. రిజెంట్మెంట్ అంటే బాధ అని రాసుకోండి, సాడ్. రిజెంట్మెంట్ అంటే సాడ్ అని రాసుకోండి. లేకపోతే మనం ఏమంటామంటే రిజెంట్మెంట్ అంటే బిట్టర్నెస్ అని కూడా అంటాం. చేదు అనుభవాన్ని రిజెంట్మెంట్ అంటామని రాసుకోండి, అయిపోయింది. రిజెంట్మెంట్ అంటే బిట్టర్నెస్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? రిజెంట్మెంట్ అంటే ఏం రాసుకుంటారు? బిట్టర్నెస్ అని రాసుకోండి. బిట్టర్నెస్, ఓకేనా, చేదుగా ఉండేది. అట్టర్ అంటే సివియర్ అండి, చాలా. అట్టర్ అంటే సివియర్ ఏంటమ్మా? అట్టర్ అంటే సివియర్, చాలా అంటాం. డిస్రిగార్డ్ అంటే అవమానం, ఇన్సల్ట్. డిస్రిగార్డ్ అంటే మర్యాద లేకపోవడం, నో రెస్పెక్ట్ అని రాయండి. డిస్రిగార్డ్ అంటే నో రెస్పెక్ట్. హ్యూమిలియేషన్ అంటే అవమానం, ఇన్సల్ట్ అన్నమాట. చూసారా? డిస్రిగార్డ్ అంటే నో రెస్పెక్ట్, హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్, రెండు ఒకటే లేండి. హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్, హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్. ఇలా మనకి కొన్ని ముఖ్యమైన మంచి మంచి వొకాబులరీ మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తున్నాయి. చాలా బాగా వీటి గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అలాగే మనం కానీ చూస్తూ వెళ్తున్న కొద్దీ ఇక దాదాపుగా అన్ని కూడా మనకి తెలిసిన పదాలే ఉన్నాయి. ఒక్క పదం చూడండి, సోబ్రైటీ. సోబ్రైటీ అంటే సోబర్గా ఉండడం. సోబర్గా ఉండడాన్ని సోబ్రైటీ అంటాము. సోబర్గా ఉండడాన్ని సోబ్రైటీ అంటాం. ఏమంటాం? సోబర్గా ఉండడాన్ని సోబ్రైటీ అంటాం. అసలు సోబర్గా ఉండడం అంటే ఏంటని కొంతమంది ఆలోచిస్తారు. సోబర్గా ఉండడం అంటే యాక్చువల్గా సోబర్ అంటే ఏంటి అంటే నాట్ డ్రంక్, అంటే ఆల్కహాల్ పుచ్చుకోకుండా ఉండడం. అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ సిన్సియర్ గా ఉండడం. అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ సెన్సిబుల్ గా ఉండడం. అంటే ఏం లేదు, ఎవరైనా సోబర్ గా ఉన్నారు అంటే అతను సీరియస్ గా ఉన్నాడు, అతని మాటలు పట్టించుకోవచ్చు అని. ఎందుకంటే జనరల్ గా డ్రింక్ చేసి ఉన్న వారి మాటలు మనం పట్టించుకుంటామా? వాడు డ్రింక్ లో ఉన్నాడు కాబట్టి మనం పట్టించుకోకలేదు అని ఒక ఫీలింగ్ మనకి. అదే సోబర్ గా ఉన్నారు అంటే ఏంటంటే నాట్ డ్రంక్, అంటే ఇక నిజంగా మందు గురించి కాదు, సిన్సియర్ గా ఉన్నారు అని అర్థం అన్నమాట. సిన్సియర్ గా ఉన్నారని అర్థం అన్నమాట. చూసారా? ఇలా మనకి ఈజీ వొకాబులరీ లాగే కనిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమైన వొకాబులరీ ఇవి. సరే, మరి ఈ రోజు చెప్పిన ముఖ్యమైన వొకాబులరీని ఒక్కసారి నేను మీకోసం ఎప్పటిలాగే రివైజ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. రివిజన్ అనేది ఏమవుతుందంటే మనకి గుర్తు పెట్టుకోవడానికి చాలా దోహదపడుతుంది అనమాట. ఒక చోట మీకు గుర్తుంటే మనకి బాయిస్టరస్ అనే అద్భుతమైన పదాన్ని చెప్పకనే చెప్పాను. బాయిస్టరస్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? గోలగా, నాయిసీ అని చెప్పాను. నాయిసీ అని చెప్పాను. ఈ రోజు ఆర్టికల్లో మనకి అనేక సార్లు స్టిర్ అనే పదం కనిపించింది. స్టిర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ అని కూడా చెప్పాను. ఇంటెంట్ అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి ఉద్దేశం, ఇంకొకటి సంకల్పం అని కూడా చెప్పాను. ఒపీనియన్, అలాగే డిటర్మినేషన్ అని కూడా చెప్పాను. ఎడియర్ అంటే కట్టుబడి ఉండడం నాన్న. ఎడియర్ లాంటిదే ఇంకోటి కూడా సరదాగా చెప్తాను, అబైడ్. ఎడియర్ అన్నా అబైడ్ అన్నా కూడా కట్టుబడి ఉండడం అంటాము. ఇక విపరీతమైన ఆత్మ విశ్వాసాన్ని అప్లాంబ్ అంటాము. అప్లాంబ్ అంటాం. దీన్ని పాయిస్ అని కూడా అంటాం. అప్లాంబ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా పాయిస్ అని కూడా అంటాం. ఇక కొంతమంది ప్రతి విషయంలో నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వీరిని మనం సినికల్ అంటాం. నెగిటివ్ గా ఆలోచించడం అంటే ఏంటంటే వీళ్ళకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏంటంటే ఎవరు కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో దీన్ని పెసిమిస్ట్ అని కూడా అంటాము. జనరల్ గా నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని సినికల్ అంటాము, పెసిమిస్ట్ అని కూడా అంటాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళని అయితే ఆప్టిమిస్ట్ అంటాం కదా, ఆప్టిమిజం అంటాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అదే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని అయితే పెసిమిజం అంటాం. పెసిమిస్ట్ అంటాం, పెసిమిజం అంటాం. ఇలా మనం వీలున్నన్ని సార్లు వొకాబులరీ చదువుకోవడమే కాకుండా వాటికి సమీపంలో ఉన్న వొకాబులరీని కూడా రివైజ్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మనకు ఒక చోట అబాండన్ అని వచ్చింది. అబాండన్ అంటే ఏం లేదండి, డిజర్ట్. అబాండన్ అన్న డిజర్ట్ అన్న వదిలి పారేయడం, వదిలివేయడం అంటాను చూసారా, అలా అన్నమాట. వదిలివేయడం అంటాం. ఇక నిజాయితీకి చాలా ఇష్టమైన పదం అని చెప్పాను, గుర్తుందా? ఫెడిలిటీ. ఫెడిలిటీ అంటే ఏమీ లేదని నిజాయితీ. నిజాయితీ అంటే ఏమీ లేదని లాయల్ గా ఉండడం, లాయల్టీ అంటాం కదా, అలా అన్నమాట. నిజాయితీగా ఉండడం. ఇక చాలా మంది ఒకే చోటకు వస్తే ఒక పని మీద, ముఖ్యంగా భక్తి ఉద్దేశంతో ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటే కాంగ్రిగేషన్ అంటామన్న విషయాన్ని మర్చిపోకండి.
అలాగే బహుమతులు అని చెప్పడానికి చాలా ముఖ్యమైన పదం ఒకటి ఉందండి, బౌంటీస్ అంటాం. బౌంటీస్ అంటే బహుమతులు, బౌంటీస్ అంటే బహుమతులు. ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టడానికి ట్రిగ్గర్ అనే వర్డ్ తో మనం గతంలో కూడా అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. ట్రిగ్గర్ చేయడం అంటే రెచ్చగొట్టడం అంటాం. చేదు అనుభవం లేకపోతే బాధ అని చెప్పడానికి రిజెంట్మెంట్ అంటాము. చాలా మంచి వర్డ్ అండి. రిజెంట్మెంట్ అంటే చేదు అనుభవం, బాధ అంటాము. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను, పిక్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. చేదు అనుభవం, బాధని పిక్ అంటాము. ఇండిగ్నేషన్ అని కూడా అంటాం. అంటే నేను జనరల్ గా ఇలా వొకాబులరీ చెప్పడం అరుదుగా చెప్తాను, ఎందుకంటే మన ఉద్దేశం వొకాబులరీ మన సినోనిమ్స్ యాంటోనిమ్స్ కాదు. అయినా కూడా నాకు దీనికి మాత్రం మీకు ఒక మంచి సినోనిమ్ చెప్పాలని అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇండిగ్నేషన్ అంటాం. ఎంత మంచి వర్డో తెలుసా అండి? సో రిజెంట్మెంట్ అంటే చేదు అనుభవం, బాధ, దాన్నే మనం పిక్ అంటాం లేదా ఇండిగ్నేషన్ అంటాం. చాలా మంచి పదం. అలాగే అవమానాన్ని ఏమంటామో గుర్తుందా? హ్యూమిలియేషన్ అంటాం. చాలానే ఇంపార్టెంట్ వర్డ్ అండి. అవమానాన్ని మనం హ్యూమిలియేషన్ అంటాం. ఇక మర్యాద లేకపోవడాన్ని ఏమంటాము? డిస్రిగార్డ్ ఇస్ ఎ కామన్ వర్డ్ దట్ వి యూజ్, రైట్? డిస్రిగార్డ్ అంటాము, అంటే హ్యావింగ్ నో రెస్పెక్ట్. డిస్రిగార్డ్ అంటే హ్యావింగ్ నో రెస్పెక్ట్ అంటాం. హ్యావింగ్ నో రెస్పెక్ట్. అలాగే సాబ్రేటీ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది. సాబ్రేటీ అంటే బీయింగ్ సోబర్. హూ ఈస్ నోన్ యాజ్ బీయింగ్ సోబర్? లైక్ వెన్ సమ్వన్ ఈస్ నాట్ డ్రంక్. సో సీరియస్ గా, సెన్సిబుల్ గా ఉంటే సాబ్రేటీ అంటాం. ఇంకా చాలానే వర్డ్స్ ఉన్నాయి, బట్ సమ్ వర్డ్స్ ఐ హావ్ ట్రై టు డిస్కస్ విత్ యూ ఇన్ ఎ వెరీ ఈజీ లాంగ్వేజ్ సచ్ దట్ ఎనీబడి విల్ అండర్స్టాండ్. మరి ఎప్పటిలాగే 3 words ని నేను వర్డ్స్ ఆఫ్ ద డే గా ప్రకటిస్తున్నాను, వర్డ్స్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను. ఆ 3 words తో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి పంపాలి, రైట్? సో ఇదిగోండి, అప్లాంబ్ అనే వర్డ్ నాకు చాలా ఇష్టమైన వర్డ్. నా లైఫ్ లో ఎన్నోసార్లు నేను అప్లాంబ్ అనే వర్డ్ కూడా కమ్యూనికేషన్ లో యూజ్ చేస్తూ ఉంటాను. ఇదిగో బ్లూ కలర్ తో నేను అండర్లైన్ చేసి డాట్ పెడుతున్నాను కదా, అదే అప్లాంబ్, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఇక బౌంటీస్ అంటే బహుమతులు అంటాం, చూసారా? రివార్డ్స్ లాంటివి. బౌంటీస్ అంటే రివార్డ్స్, బహుమతులు అంటాము, బహుమతులు అంటాం. ఫిడిలిటీ అంటే నిజాయితీ, లాయల్టీ. ఫిడిలిటీ అంటే నిజాయితీ, లాయల్టీ అంటాం. సో మంచి మంచి వొకాబులరీ మీకోసం 3 పదాలు తయారు చేశాను. అప్లాంబ్ అనే పదం తయారు చేశానండి, బౌంటీ తయారు చేశాను, ఫిడిలిటీ కూడా తయారు చేశాను. మరి ఈ 3 పదాలతో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని రాసి చక్కగా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టే ప్రతి కమెంట్ శ్యామ్ సార్ చదువుతున్నారు. మీరు పెట్టే ప్రతి మెసేజ్ గురించి కూడా శ్యామ్ సార్ ఎప్పుడు మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. సండే మనం వీక్లీ వొకాబులరీలో కలుసుకుంటాము. అందులో ఈ వారంలో పెట్టిన ప్రతి మెసేజ్ కోసం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ప్రస్తుతం అయితే ఈ 3 పదాలతో మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి పంపండి, కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇక వీడియో ముగిద్దాము. వొకాబులరీ అనేది మన కెరియర్ కి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అమ్మ. చాలా మంది వొకాబులరీని నెగ్లెక్ట్ చేస్తారు. మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా కొన్ని వొకాబులరీ నేర్చుకోవడం చాలా అవసరం. అట్ ద సేమ్ టైం వొకాబులరీ అంటే కేవలం వర్డ్ మీనింగే కాదు, ఇడియమ్స్ కూడా నేర్చుకోవాలి. 1 word సబ్స్టిట్యూట్స్ కూడా నేర్చుకోవాలి. అయితే వాటికి సంబంధించి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్సులో కొన్ని వందల వీడియోస్ ని రెడీగా ఉంచడం జరిగింది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అయ్యే వారికి అవన్నీ కూడా ఇస్తారు. సో దట్ రెగ్యులర్ గా మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఇంగ్లీష్ మీద అలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అంటే గుర్తొచ్చింది. ఆఖరిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఈస్ ద లాస్ట్ డే టు జాయిన్ ద కోర్స్ జస్ట్ ఎట్ ₹2000. రేపటి నుంచి ఫీజు అనేది 3000 అవ్వబోతుంది అన్న విషయాన్ని మర్చిపోకండి. జాయిన్ అవ్వాలనుకుంటే నేను మొదట్లో చెప్పిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి, లేదంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. రేపటి డైలీ వొకాబులరీలో కలుసుకుందాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ మై డియర్ ఫ్రెండ్స్.